ఇక నిన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం భూముల వాల్యూ పెంపు. వ్యవసాయ భూములు కనిష్టంగా ఎకరాకు 2.75 లక్షలట. వ్యవసాయ భూములకి క్యూఆర్ పరిధిలో ఎకరం 15 లక్షలు. కాజాగూడలో గరిష్టంగా ఎకరం విలువ 30 కోట్లు. ఇప్పుడు తెలంగాణలోనే ఎక్కువగా భూముల వాల్యూ ఎక్కడ ఉందంటే కాజాగూడ అని చెప్పుకోవచ్చు. అక్కడ 30 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. అలాగే క్యూఆర్ పరిధిలో రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ల కనీస మార్కెట్ చదరపు గజం 3,000 పెంచిండు. గచ్చిబౌలి ఏరియాలో ఓపెన్ ప్లాట్ గరిష్టంగా గజం 78,000 చేసిండు. ఇక మరి దీంతో రియల్ ఎస్టేట్ పెరుగుతుందా తగ్గుతుందా చూడాలి. మరి ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత కూడా పెరుగుతుంది కాబట్టి ఇప్పటికే రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కుప్పకూలిపోయింది. కమర్షియల్లో మ్యాక్సిమం గజం 1.15 లక్షలట. అపార్ట్మెంట్ విలువల్లో స్వల్ప మార్పులు. పెరిగిన మార్కెట్ రేట్లు రేపటి నుంచి అమల్లోకి రాబోతా ఉన్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ పూర్తయింది. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా సవరించిన కొత్త మార్కెట్ విలువను ఈ నెల 5 నుంచి ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్నది. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించింది. ఈ కొత్త విలువలను ఖరారు చేసింది. కొత్త ధరల ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ భూముల కనీస ధరను ఎకరాకి 2.75 లక్షలుగా నిర్ధారించారు. అదే సమయంలో క్యూఆర్ ఏరియా పరిధిలోకి వచ్చే వ్యవసాయ భూములు ఎకరాకి 15 లక్షలుగా ఖరారు చేశారు. ఇక రాష్ట్రంలోనే అత్యంత గరిష్ట మార్కెట్ వాల్యూ విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కాజాగూడలో గతంలో ఎకరాకి 24 కోట్లుంటే ఇప్పుడు దానిని 30 కోట్లకు పెంచిల్లు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఇంతకు మించి మార్కెట్ వాల్యూ ఉన్న ప్రాంతాల్లో మాత్రం పాత ధరలనే కొనసాగించనున్నారు. బుధవారం కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అదనపు పని వేళలను కొనసాగించనున్నట్లు స్టాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించింది. ఇక ఓపెన్ ప్లాట్ల కనీస ధరలు ఎట్లా ఉన్నాయంటే ఓపెన్ ప్లాట్ల కనీస ధరలను చదరపు గజం అంటే స్క్వేర్ యార్డ్ లెక్కన ప్రాంతాల వారిగా వర్గీకరించారు. గ్రామీణ అంటే రూరల్ ఏరియాల ప్రాంతాల్లో చదరపు గజం కనీసం 600 చొప్పున ఖరారు చేస్తే మున్సిపాలిటీల్లో 1000, మున్సిపల్ కార్పొరేషన్లో 1500గా నిర్ధారించారు. ఇక హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ కనీస ధర చదరపు గజానికి 2000గా ఉంటుందట. ఇక క్యూఆర్ పరిధిలోని రెసిడెన్షియల్ ఏరియాలో ఓపెన్ ప్లాట్ల కనీస మార్కెట్ విలువ చదరపు గజానికి 3000 ఉంటే గరిష్టంగా గచ్చిబౌలి ఏరియాలో 78,000కు చేరింది. అదే గచ్చిబౌలి కమర్షియల్ ఏరియాలో గరిష్ట ధరను చదరపు గజానికి 1.15 లక్షలుగా నిర్ధారించారు. అంటే గచ్చిబౌలి కమర్షియల్ ఏరియాలో కేవలం 100 గజాల ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ మార్కెట్ విలువే 1,15,00,000 ఉంటుందట. మరోవైపు అపార్ట్మెంట్లు అంటే ప్లాట్ల విషయానికి వస్తే క్యూఆర్ ఏరియాలో చదరపు అడుగు అంటే స్క్వేర్ ఫీట్ కనీస ధర 2000గా ఖరారు చేశారు. ఇక్కడ గరిష్టంగా ఉన్న 6,600 ధరలో ఎలాంటి మార్పు చేయకుండా పాత ధరను అలాగే కొనసాగించింది. అంటే గరిష్టంగా ఎక్కువ ఉన్నటువంటి దగ్గర ఏం పెద్దగా పెంచలేదట. తక్కువ ఉన్న కాడ మాత్రం 2000గా ఖరారు చేసింది స్క్వేర్ ఫీట్ కి. ఇక వ్యవసాయ ఓపెన్ ప్లాట్ల అపార్ట్మెంట్ల ధరల శాతం కూడా పెరిగిపోయింది. కొత్త మార్కెట్ సవరణల ప్రకారం వ్యవసాయ భూములకు 50% మేర ఎక్కువ పెంచుతుండగా గరిష్టంగా 100% మేర పెంపు ఉండనుంది. ఓపెన్ ప్లాట్లకు 50% నుంచి 100% వరకు, అలాగే అపార్ట్మెంట్లకు గరిష్టంగా 20% మేర ధరలు పెరగనున్నాయి. ప్లాట్ల విషయంలో గతంలో ఉన్న అంతస్తుల వారి అసమానతలను తొలగించి అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ ఏతిబద్ధీకరించారు. ఇప్పటికే విపరీతమైన మార్కెట్ విలువ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపును ప్రతిపాదించలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మార్కెట్ విలువకు బహిరంగ మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ఈ పెంపు అమలు చేశారు. ప్రస్తుతం ఉన్న విలువకు వాస్తవ ధరకు మధ్య 0 నుంచి 20% వరకు గ్యాప్ ఉంటే ఎలాంటి పెంపు లేదు. అలాగే 20% నుంచి 50% వరకు గ్యాప్ ఉంటే 15%, అలాగే 50% పైబడి 100% వరకు గ్యాప్ ఉంటే 25%, 100% పైబడి 200% వరకు గ్యాప్ ఉంటే 50% మేర మార్కెట్ విలువను పెంచనున్నారు. ఇక 200% పై నుంచి 500 వరకు గ్యాప్ ఉన్న చోట 75%, 500% కంటే ఎక్కువ గ్యాప్ ఉన్న ప్రాంతంలో గరిష్టంగా 100% మేర మార్కెట్ విలువను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణ రంగంలో ఇండ్లు, అపార్ట్మెంట్లు, ప్లాట్ల విలువల్లో 2021 తర్వాత ఎలాంటి సవరణలు జరగలేదు. గత 5 ఏళ్లలో నిర్మాణ సామాగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతంలో సవరించారు. అనేక గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్గా అప్డేట్ కావడం వల్ల ఈ మార్పులు చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు వాళ్ళు సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక ఆమ్దాని సర్కార్కి ఇప్పుడు ఈ రేట్లు పెరిగిన తర్వాత సర్కార్కి దాదాపుగా
1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ఆదాయం రాబోతా ఉందట. ఏది రిజిస్ట్రేషన్లు ఇవంతా ఉంటాయి కదా, వాటి ద్వారా గత ప్రభుత్వం అశాస్త్రీయ విధానాలను చేస్తే మేము సరిదిద్దమని చెప్పేసి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా, ఎందుకంటే ఆయన కదా వ్యవహారం అంతా. ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన నివేదిక ఉన్నతాధికారుల సూచనలను పరిగణలోకి తీసుకొని విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించిన అనంతరం మార్కెట్ వాల్యూ సవరణ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమగ్ర కసరత్తు లేకుండా 2021-22 సంవత్సరంలో కేవలం 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు భూముల విలువలను పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సవరణలు క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కేవలం శాతం గణనాల ఆధారంగా పట్టికల ప్రకారం చేపట్టడం వల్ల కొన్ని ప్రాంతంలో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతంలో అధికంగా నమోదయ్యాయని అన్నారు. వాస్తవ మార్కెట్ ధరకు ప్రభుత్వ విలువల మధ్య భారీ అంతరాయం ఉండడం వల్ల భూ లావాదేవీల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్రంలో అంటే మొత్తం 144 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పరిధిలో మార్కెట్ విలువల పునరుద్ధరణ చేపట్టామని ఆయన కూడా మంత్రి ఎందుకు పెంచమని చెప్పేసి అనడానికి ఆయన ఏమన్నారు, గతంలో ఉన్నటువంటి సర్కారు ఇది అశాస్త్రీయంగా చేసింది కాబట్టి వీటిని సవరించేందుకు చేసినటువంటి ఒక మార్పు మాత్రమే ఇది ప్రజల మీద ఏం భారం పడదు అని చెప్పేసి, అంటే కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నది, కొన్ని చోట్ల తక్కువ ఉన్నది, దీని ద్వారా ఇబ్బందులు అవుతా ఉన్నాయి కాబట్టి పెంచేటువంటి ప్రయత్నం చేసినామని ఆయన చెప్తా ఉన్నారు.